రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఉత్తర దక్షిణ జిల్లాల్లో సింగిల్ డిజిట్కు టెంపరేచర్లు పడిపోతున్నాయి. రాష్ట్రంలో 5 డిగ్రీల నుంచి 13 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత మరిన్ని రోజులు ఉండడంతో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు వైద్య శాఖ అధికారులు. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే ప్రజలు కేర్ఫుల్గా ఉండాలంటున్నారు. హైదరాబాద్లోని చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలితో పాటు చాలా ప్రాంతాలలో ఇటు పొగమంచు ప్రభావం కూడా స్పష్టంగా అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తే చలి తీవ్రతలు సాధారణ డిగ్రీల కంటే కూడా కనిష్ట డిగ్రీలలో నమోదవుతున్న క్రమంలో ప్రజలు చాలా వరకు అయితే చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు ఉదయాన్నే చలితో పాటు అంతేకాకుండా ఇటు పొగమంచు కారణంగా కూడా చాలా ప్రాంతాలు అయితే ఇటు పొగమంచుతో కరుమరుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ కోల్డ్ వేవ్ అనేది కొనసాగుతున్నట్లయితే వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడంతో అయితే ముఖ్యంగా సెకండ్ కోల్డ్ వేవ్లో భాగంగా గత 10 రోజుల నుంచి కూడా చలి తీవ్రత అనేది పెరిగింది. ముఖ్యంగా ఇటు ఉదయాన్నే వాకింగ్ చేసేటువంటి ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే అధికారులు సూచించిన క్రమంలో, అంతేకాకుండా ఇటు చలి తీవ్రత కారణంగా ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడంతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలలో ఇప్పటికే సింగిల్ డిజిట్కు పరిమితమైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మనం ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలను ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా సంగారెడ్డిలో చూసినట్లయితే 6.4 డిగ్రీలు, రంగారెడ్డిలో 6.5, ఆదిలాబాద్ 7.7, వికారాబాద్ 8.1, సిద్దిపేట 8.1, మెదక్ 8.5, కామారెడ్డి 8.6, నిజామాబాద్ 9.1. అంతేకాకుండా హైదరాబాద్ను మనం గమనించినట్లయితే 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు, గడిచిన వారం రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ కొనసాగుతుంది. అంతేకాకుండా ఇటు ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలలో అయితే 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ప్రజలందరూ కూడా కొంత చలి బారిన పడి ఇబ్బందులు పడకుండా కొంత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లో సిచ్యువేషన్ ఒకసారి గమనించినట్లయితే హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా 8 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు ఉదయాన్నే చలి కారణంగా చాలామంది ప్రజలైతే ఇటు వాకింగ్ వెళ్ళడానికి కూడా కొంత జంకుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు ఉదయాన్నే వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలు కూడా ఇటు పార్కుల వద్ద అక్కడ ఇక్కడ చూసినట్లయితే చలి కారణంగా కొంత ఆలస్యంగా వాకింగ్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు ఉదయాన్నే పొగమంచు కారణంగా ఇటు సూర్యోదయం అయినప్పటికీ కూడా ఉదయం 9 గంటల వరకు ఇటు పొగమంచు ప్రభావం ఉంటుంది. సో దీంతో చాలా ప్రాంతాలలో మనం చూస్తున్నాం, విజువల్స్లో గమనించవచ్చు, చాలా ప్రాంతాలు కూడా ఇటు పొగమంచు కారణంగా కనుమరుగైనటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఇటు ఉష్ణోగ్రతలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఇటు ఇటు ఉదయాన్నే వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలైతే తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు స్వెటర్లు, అంతేకాకుండా మఫ్లర్లను కూడా ధరించి కొంత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో రోజుల పాటు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతల ప్రభావం ప్రజలపై ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అయితే జాగ్రత్తలు పాటించి ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని ఇటు వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో కోల్డ్ వేవ్ మరికొద్ది రోజుల పాటు కూడా ఉండే అవకాశంతో అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కెమెరామెన్ సిద్దిక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.